హాయ్ బ్రో. భయ్యా ఏ మూవీ చూసారు? మట్కా ఎలా అనిపించింది మూవీ? భయ్యా నిజంగా చెప్తున్నా, చాలా అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా ఆరోగ్యం మంచి కాదు మట్క. నిజంగా చెప్తున్నా, సారీ మిస్ అయిపోయింది. ఓకే డన్ డన్. మళ్ళీ అడిగాను ఏ మూవీ చూసారు అన్న, మట్కా చూసా అన్న. ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది అన్న. వరుణ్ తేజ్ యొక్క మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. తను ఈ సినిమాలో చాలా ప్లస్ అయ్యాడు. అంటే తనకు గెటప్ సినిమా చాలా ప్లస్ అయింది అన్న. 3 గెటప్స్ అన్న. ఒక కూలీగా చేశాడు, ఒక లీడర్గా చేశాడు, ఒక గ్యాంగ్ స్టార్ చేశాడు. నిజంగా ఇప్పుడు తను ఏ సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమా చాలా డిఫరెంట్ జోన్ తీసుకెళ్తుంది. ఈ సినిమాకి మట్కా అనడం కన్నా కూడా నిజంగా చెప్తానన్న, ఒక గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు. అంత వైలెన్స్ ఉండన్న సినిమాలో. నిజంగా మంచి కంటెంట్ ఉంది, మంచి పాయింట్ చూపించారు. మన మీనాక్షి చౌదరితో కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి భయ. సినిమాకి చాలా ప్లస్ అయింది. అంటే ఆ లవ్ స్టోరీ నాకు మెయిన్ బాధ అనిపించింది అంటే మీనాక్షి చౌదరిని చంపేస్తారు భయ లాస్ట్లో. అది నాకు చాలా డిసప్పాయింట్ అనిపిస్తే. ఆ టైంలో ఒక బీజం వాడే భయ, జీవి ప్రకాష్ బీజం బాబా చాలా బాగుంది. నిజంగా బీజం కానీ తన వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ కానీ సినిమా అదుర్స్ అని చెప్పుకోవచ్చు అన్న. క్లైమాక్స్ ఇప్పటివరకు చరిత్రలో ఎటువంటి సినిమా రాలేదు, అట్లాంటి సినిమా మంచి క్లైమాక్స్ ఉంది. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయితే వరుణ్ తేజ్ యొక్క కంబ్యాక్ అని చెప్పొచ్చు. జస్ట్ చెప్తే నాకు మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. గేమ్ చేంజర్తో సంక్రాంతికి రాబోతున్నాం. మంచి మాస్ హిట్ మెగా ఫ్యాన్ పడబోతుంది. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నేను చాలా సంతోషపడుతున్నా. మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎంత రేటింగ్ ఇస్తారు మరి? 5కి 4.5 ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే డన్. ఏం సినిమా చూసావా? మట్కా నేనైతే మట్కా ఆడలేదు, కానీ మట్కా ఆడించి 3,000 ప్రాఫిట్ తీసుకున్నా, 30,000 లాస్ అయింది. సరే ఈ సినిమా చూసి మళ్ళీ ప్రాఫిట్ తీసుకుందాం అనుకున్నా. సినిమా చూసిన తర్వాత మట్కా ఆడకూడదే అనిపించింది. సో ఇది ఒక బెనిఫిట్ అయింది నాకు. సో అందరూ మట్కా మూవీ చూడండి. సో ఇందులో హీరో క్యారెక్టర్ నేమ్ ఈజ్ వాసు. ఆ వాసు ప్రయాణం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది సినిమా. ఇందులో పని కావాలి అని అంటే అడగకూడదు, అడుక్కోకూడదు, లాక్కోవాలి. సో మనం ఏ పని అయితే చేస్తామో అక్కడే సాటిస్ఫాక్షన్ అయితే షీకులకుండా అయిపోతాం, షీకులు అమ్ముకుంటాం అని చెప్పేసి విలన్ యొక్క రోల్. అండ్ ఈ విధంగా జరిగేటువంటి కాన్వర్జేషన్లో మూవీని ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా అనవసరమైన ల్యాగ్ లేదు, అనవసరమైన సీన్స్ లేవు, లీడ్ లేదు. సో ఎక్కడ కూడా అశ్లీషత అంతకన్నా లేదు. సినిమాని బ్రహ్మాండంగా తీసుకున్నాడు. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఏం చేశారు అని అంటే సినిమాకి పార్ట్ 2 ఉందా అనేటువంటిది దాన్ని వదిలేశారు, మైండ్ సెట్లో వదిలేశారు. అండ్ ఓవరాల్గా మీకు రేటింగ్ కావాలి అని అంటే మట్కాలో 4 డిజిట్లు ఉంటాయండి, నేను 4 రేటింగ్ ఇస్తున్నా. అండ్ ఇంకో విషయము, ఎందుకు చేతులు నరకవలసింది బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ అనేటువంటిది, ఎదిగే క్రమంలో ఇలాంటి అడ్డమైన చేతులు వస్తాయి, నరక్కపోతే ముందుకు వెళ్ళలేరు అనేటువంటిది ఆ సీన్ చూసి 2 మినిట్స్ సీన్ ఉంటుంది అది. అందులో ఉన్నటువంటి అక్కడ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేశారు. ఆ చేతులు నరికే పర్సన్ కూడా బాగానే చేశారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ కాదు, వరుణ్ తేజ్ స్వాగ్. ఒకవేళ ఆ స్వాగ్ అనేటువంటిది లేకపోతే మళ్ళీ కష్టమయ్యేది. స్వాగ్ వాజ్ సూపర్. ఆ మట్కాకు తగ్గట్టే ఇచ్చిన. అసలు మట్కా ఎట్లా అనేటువంటిది రియలైజ్, మట్కా ఇట్లొచ్చింది అని తెలుస్తుంది, ఆన్లైన్ మట్కా ఇట్లొచ్చింది అనేటువంటిది తెలుస్తుంది సినిమా. ఓకేనా? రైట్. మెగా ఫ్యాన్స్ అందరికీ విందు భోజనం లాగా ఈ నవంబర్ 14వ తారీఖున సో ఆడియన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మట్కా సూపర్ డూపర్ హిట్ అండి. వైరా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్ఆర్టీ వాళ్ళ బ్యానర్పై రజనీ గారు, తాళూరి డాక్టర్ విజేంద్ర రెడ్డి గారు, కరుణ్ కుమార్ గారి డైరెక్షన్, ప్రకాష్ గారి సంగీతం, అలాగే ఫోటోగ్రఫీ కిషోర్ కుమార్, తంగలాన్ కెమెరామెన్ ముగ్గురు కలిసి ఎలా తీసేశారు సినిమాని. చాలా బాగుంది. వరుణ్ తెచ్చిన ఫైట్లు, సాంగులు, సీన్స్ ఏర్పాటు చేశాడు. గెటప్లు అదిరిపోయినాయండి. 8.3.1 ఇస్తున్నామండి. చాలా బాగుంది సినిమా. 180 బ్యాక్డ్రాప్లో సినిమా ఎక్సలెంట్ ఉందండి. అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి. వైరా ఎంటర్టైన్మెంట్ ద్వితీయ ప్రయత్నంగా 2వ సినిమా హిట్ అండి. నేను సినిమా చూడకుండానే ముందే చెప్పాను, ఇప్పుడు చూస్తూ చెబుతున్నాను. ముందే సంవత్సరం క్రితం చెప్పే సినిమా హిట్ అవుతుంది. కరుణ్ కుమార్ గారి సంగీతం ఎక్సలెంట్గా ఉందండి. కరుణ్ కుమార్ గారి డైరెక్షన్ ముందే చెప్పాడు, ఎడ్ గారికి, హీరో గారికి. సినిమా వర్షం కూడా లెక్క చేయకుండా యాక్ట్ చేశారు, చాలా వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. జై వరుణ్ తేజ్ అన్న.